హలో హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము కన్నా ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. కానీ ఎప్పుడో చేయాల్సిన వీడియో ఇప్పుడు చేస్తున్నాను, ఏమనుకోవద్దండి. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఇప్పుడు ఈ వీడియో మీ ముందుకు వస్తుంది. ప్లీజ్ చూడండి. మేమైతే హైదరాబాద్లో బోనాలు ఇలా జరుపుకున్నామండి. మేము ముందుగా ఇలా బోరుకు పూజ చేస్తామండి. ఇలా ఇల్లంతా అలంకరించుకున్నాం పూలతో, ముగ్గులతో. ఇది మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో అండి బోనాల పండుగ జరుపుకుంటున్నాను, మా చిన్నన్న వాళ్ళ ఇంట్లో హైదరాబాద్లో. మా అన్నయ్య అయితే పూజ కోసం, బోనాల కోసం రకరకాల పూలు అయితే తెచ్చారండి. ఇలా పూజ గదిని అలంకరించుకున్నాం. ఇలా 3 అమ్మవార్లకు 3 బోనాలు చేశామండి. పోచమ్మకు, ఎల్లమ్మకు, మహంకాళమ్మకు. చూడండి ఎంత మంచిగా అలంకరించింది మా వదిన. మేము అందరం కలిసి అలంకరించుకున్నాము. ఇలా ప్రసాదం అయితే వండాము. మా వారు చూడండి యాపిల్లలు అంటే యాప కొమ్మలండి అలా పెట్టేస్తున్నారు. ఇలా ఇంటి ఆడపడుచు వాళ్ళ భర్త కలిసి ఇలా దిష్టి తీస్తే ఇల్లుకు ఉన్న దిష్టి అంతా పోతుందని ఇలా చేపిస్తారండి మా ఆచారం ప్రకారం. మా వారైతే కొడుతున్నారు గుమ్మడికాయను. గుమ్మడికాయ ఎప్పుడైనా రైట్కి లెఫ్ట్కి, లెఫ్ట్కి రైట్ కానీ పెడతారండి. అలా పెట్టడం వల్ల ఇంటికి ఉన్న దిష్టి అంతా పోతుందంట. నేను అక్కడ ఉండి మా వదినకి చెప్తున్నాను. ప్రతి ఇంట్లో అమ్మాయి ఉంటే ఇలా చేయడం మంచిది కదండి. ఇంటికి మంచిగా లక్ష్మి ఉంటుంది. మా అన్నయ్య వాళ్ళైతే ప్రతిసారి ఇలా చేపిస్తూ ఉంటారు. ఈ గుమ్మడికాయ మీద కుంకుమ, పసుపు, నిమ్మకాయ పెట్టి వేస్తుంటారు. ఇక్కడైతే మేము 3 అమ్మవార్ల కోసం బియ్యం అయితే కలుపుతున్నామండి. బియ్యంలో ఇలా పసుపు వేస్తున్నాము. ఇక్కడ మా వదిన, వాళ్ళ తమ్ముని భార్య రాణి, వాళ్ళ అమ్మగారు, నేను, ఇంకొక అమ్మాయి ఉందండి. 5 ముత్తైదులతో అయితే కలుపుతారండి బియ్యం అయితే. అందులో కొంచెం నూనె కూడా వేస్తుంటారు మంచిగా కలవాలని చెప్పి. మీరు కూడా ఇలా జరుపుకుంటారా అండి? ఈ హోల్ ప్రాసెస్ చూడండి. ఇలా ప్రతి బోనాలకి బియ్యం కలిపి అమ్మవారికి బియ్యం అయితే పోస్తుంటారండి మా వదిన గారు. ఇలా 5 ముత్తైదులతో అలా కలుపుతూ ఉండాలండి. ప్రతి ముత్తైదు చెయ్యి వేయాలన్నమాట. ఇలా ఒకరి తర్వాత ఒకరు కలుపుతూ ఉంటారండి. ఫస్ట్ అయితే మా వదిన వాళ్ళ అమ్మవారు కలిపారు, తర్వాత మా వదిన గారు, తర్వాత నేను, తర్వాత వాళ్ళ తమ్ముని భార్య, అలా అందరం తను కూడా కలిపారండి. అలా పసుపేసి బియ్యం కలుపుకున్నాక ఆ బియ్యంలో 5 తమలపాకులు, 5 కుడకలు, 5 పోకలు, చీర, జాకెట్ ముక్క పెడతామండి. ప్రాసెస్ అంతా చూసేయండి. సారీ, ఈ రైట్ సైడ్కి వచ్చింది మా చెల్లి, అంటే మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో కిరాయి ఉంటారు. ఇంతకుముందు చెప్పలేదు కదా, వీడియో చూసినప్పుడు చూస్తే బాగుంటుంది కదా. తన పేరు రమ్య. ఇలా అందరం కూర్చొని వీడియో తీస్తున్నప్పుడు ఆడ కూర్చొని మా వారు వాళ్ళందరూ ఇలా ఎక్కిరిస్తున్నారు చూడండి. మధ్యలో మీకు అది కనిపిస్తుంది. ఇలా అరటి పండ్లు కూడా పెడతారండి. ఇలా అందరం కూర్చొని చేసుకుంటున్నప్పుడు పండుగ చాలా హ్యాపీగా అనిపిస్తుంటుందండి. ఇక్కడ కూర్చుంది మా అన్నయ్య అండి. మా వదినకి పువ్వులు అవన్నీ అందిస్తున్నారు. అందరం ఇలా తలా ఒక చేయడం వల్ల పనులు కూడా చాలా తొందరగా అయిపోయాయి. చూడండి, తమలపాకులు, అరటి పండ్లు, కొబ్బరికాయ, ఇవన్నీ జాకెట్ ముక్కలు,
ఇవన్నీ అమ్మవారికి తీసుకెళ్ళాలండి. చాలా ప్రాసెస్ ఉంటుంది బోనాలంటే. మొదటి బోనం ఎల్లమ్మకు సమర్పిస్తామండి. అమ్మవారి కోసం చీర, జాకెట్ ముక్క, కొబ్బరికాయ ఇలా పూజ సామాగ్రిని ప్రిపేర్ చేస్తున్నామండి. వాటి గురించి మా అన్నయ్య డిస్కషన్ చేస్తున్నాడు. గాజులు ఇంకేమన్నా మర్చిపోయావా అంటూ మా వదినని అడుగుతున్నారు. వాటిని మేమందరం ఇలా రెడీ చేసామండి. ఇక్కడైతే మా అన్నయ్య 3 బోనాలకు దీపం వెలిగిస్తున్నారండి. ఫస్ట్ ఎల్లమ్మవారు, తర్వాత పోచమ్మవారు, తర్వాత మహంకాళి అమ్మవారికి దీపం వెలిగిస్తున్నారు. ఇప్పుడైతే మేము ఎల్లమ్మకు బోనం సమర్పించడానికి బయలుదేరుతున్నామండి. ఇక్కడ నేను మా అన్నయ్య బయటకు వస్తున్నాము. బయట మా వదిన వెయిట్ చేస్తుంది. మా వదినకి మా అన్నయ్య బోనం ఎత్తుతారు. ఎందుకంటే ముందు ప్రాసెస్ వాటర్ పోయటము ఇలాంటి ప్రాసెస్ ఉంటుందండి. తర్వాత నేను వస్తున్నాను. ఇక్కడ మా వారు రికార్డ్ చేస్తున్నారు, ఒకరికొకరు రావటం. ఇక్కడ మా చెల్లి, మా వదిన వాళ్ళ తమ్ముని భార్య. ఆల్రెడీ మా అన్నయ్య మా వదిన గారికి బోనం ఎత్తేసారు. ఇక్కడ మా కోడలు. ఇలా ఒక పిక్ తీసుకుంటున్నాము. మా అన్నయ్య గారు బయలుదేరుతున్నామండి బోనం సమర్పించడానికి ఎల్లమ్మ గుడికి. ఇలా మెట్లు దిగటం చాలా కష్టం అండి ఈ బోనం ఎత్తుకొని. అందుకే మా వదిన గారు మెల్లమెల్లగా దిగుతున్నారు. మా కోడలు, నేను, మా చెల్లి, తర్వాత వాళ్ళ తమ్ముడు, మా వదిన వాళ్ళ తమ్ముడు అందరం దిగుతున్నాము. ఇది ఇంటి బయట అండి. అమ్మవారు వెళ్ళే ముందు చలువ చేయడానికి ఇలా నీళ్ళు పోస్తారండి. ఇలా అందరం కలిసి ఎల్లమ్మ గుడికి అయితే బయలుదేరాము. ఆల్రెడీ వచ్చేసామండి. చాలా దగ్గరే ఉంటుంది, పక్కనే. ఇలా ప్రదక్షిణం చేస్తున్నాము. మోస్ట్లీ అయితే అందరూ 3, 5 వాళ్ళు మొక్కుకున్న తీరు చేస్తుంటారు. ఇది గుడి అండి, చూడండి. ఎల్లమ్మవారు. ప్రదక్షిణాల తర్వాత అమ్మవారికి అయితే మేము తీసుకొచ్చిన బోనం అయితే సమర్పించామండి. దాని తర్వాత బియ్యం ప్రాసెస్ ఉంటుంది. మనం బియ్యం కలిపాం కదండి, అవి తీసుకొచ్చాము. ఇలా చీర, జాకెట్ ముక్క సమర్పిస్తామండి. ఆ జాకెట్ ముక్కలేనే బియ్యం పోస్తామండి. వచ్చిన 5 ముత్తైదువులు పోస్తారండి. చూడండి ఒకసారి ప్రాసెస్ అంతా.
ఇలా ఎల్లమ్మ వారికి పొడి బియ్యం అయితే పోస్తున్నామండి. దాని తర్వాత మళ్ళీ పోచమ్మ వారికి మహంకాళమ్మ వారికి అయితే పూజా సామాగ్రిని రెడీ చేసాము. ఇలా చీర, జాకెట్ ముక్క, తర్వాత బోనం ఎత్తుకుంటున్నామండి. మా అన్నయ్య గారు అయితే బయటికి బోనం తీసుకొచ్చి నా తలపైన ఎత్తుతున్నారు. తర్వాత మా వదినకు కూడా ఇలా బోనం ఎత్తుతారు. కానీ ముందుగా మా అన్నయ్య నేను ఫోటో తీసుకోవడం కోసం అలా ఒక ఫోటో తీసుకున్నాము. తర్వాత నేను, మా వదిన వాళ్ళ తమ్ముని భార్య, మా చెల్లి అందరం అయితే బయలుదేరే ముందు మా వారు ఇలా గుమ్మడికాయతో దిష్టి తీస్తున్నారండి. ఇలా దిష్టి తీయడం వల్ల చాలా మంచి జరుగుతుందని పూర్వీకులు నమ్ముతారు. మేము కూడా ప్రతిసారి ఇలాగే చేస్తుంటామండి. అది ఆడపడుచు భర్త తీస్తే ఇంకా మంచిదండి. మా వారైతే ఇలా గుమ్మడికాయను ముందుగా చూపించాను కదా అలాగే కొట్టి కుడిది ఎడమవైపు ఎడమది కుడివైపు వేస్తారండి. దాని తర్వాత కుంకుమ, పసుపు ఇలా చల్లుతారు. కుంకుమ, పసుపు అనేది శుభకార్యానికి మంచిది కదండి. అందుకే ఇలా అయితే మేము బోనం ఎత్తుకొని బయలుదేరామండి. నిదానంగా మేము ఆల్రెడీ గుడికైతే చేరుకున్నామండి. ప్రదక్షిణాలు కూడా స్టార్ట్ చేసేసాము. ముందు మా వదిన గారు, నేను, తర్వాత మా కోడలు ఇలా అమ్మవారి శాఖతో వస్తుందండి. ఇలా ప్రదక్షిణాలన్నీ అయిపోయాక అమ్మవారికి అయితే ఇద్దరు అమ్మవార్లకు బోనం సమర్పిస్తున్నాము. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారు, గుడి కూడా ఎంత బాగా ఉందో. బోనాలకు హైదరాబాద్లో గుళ్ళు మాత్రం చాలా మంచిగా అలంకరిస్తారండి. నేను ఇది రెండోసారి నా మ్యారేజ్ అయ్యాక ఇలా మేము బోనం అయితే సమర్పించుకున్నాము అమ్మవారికి. తర్వాత ఇక్కడ చూడండి పోతురాజులు అయితే వస్తున్నారు. చాలా హడావిడిగా అనిపించింది. నేను ఫస్ట్ టైం పోతురాజులను ఇంత దగ్గరగా చూడటం. చూడండి ఎన్ని బోనాలు వస్తున్నాయో. హైదరాబాద్లో బోనాలు అంటే ఎంత స్పెషల్ అంటే చూడండి. ఇప్పుడు మేమైతే పోచమ్మ వారికి పొడి బియ్యం అయితే పోస్తున్నామండి. ఇక్కడ కింద ముత్యాలమ్మ వారు ఉన్నారండి. అమ్మవారు ఎలా దర్శనమిస్తున్నారో చూడండి. ఇప్పుడైతే మేము పొడి బియ్యం అయితే పోయడం స్టార్ట్ చేసాము. తీసుకొచ్చాం కదండి పోచమ్మ వారికి, ముత్యాలమ్మ వారికి, మహంకాళమ్మ వారికి బియ్యం పోయడానికి. అదే ప్రాసెస్ నడుస్తుంది చూడండి. ఇక్కడ కూడా 5 ముత్తైదులతో పోస్తారండి. మా వారైతే గుడి మొత్తం చూపిస్తున్నారు, అమ్మవార్లను, అక్కడున్న విగ్రహాలను. మీరు కూడా చూసి దర్శించుకోండి. ఇప్పుడైతే మహంకాళ అమ్మవారికి అయితే బియ్యం అయితే పోస్తున్నామండి. ఇక్కడ పోతురాజులను చూపిస్తున్నారు మా వారు. ఇలా అయితే మా బోనాల పండుగ జరిగిందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.